వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో సంవత్సరం పాటు నిలవ ఉండే మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ పచ్చడి ఈ సీజన్లో మాత్రమే చేయదగిందండి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఒక్క మొక్కేసుకొని తింటే చాలండి, అద్భుతంగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో మీకు వివరంగా తెలియజేస్తానండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఈ నిల్వ పచ్చడికి 1 కేజీ ములక్కాయలు తీసుకుంటున్నానండి. ములక్కాయలు బాగా ముదిరి ఉండకూడదు, బాగా లేతగా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. బాగా కండగలిగిన కాయ అయి ఉండాలి. ఈ పచ్చడికి వీలైనంత వరకు నాటుకాయ అయితే ఎంతో బాగుంటుందండి, టేస్టే వేరుగా ఉంటుంది. ఇవి మా చెట్టుకు కాసిన నాటుకాయలండి. కాయల్ని ముందుగా బాగా కడుక్కొని గుడ్డతో తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని తరువాత 2 అంగుళాల ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఈ కేజీ ములక్కాయలకి మీకు ఇప్పుడు పర్ఫెక్ట్ కొలతలు తెలియజేస్తానండి. పొట్టు తీసినటువంటి చిన్నులపాయలు అన్నమాట. ఈ చిన్నులపాయలు నేను ఒక 50 గ్రాములు తీసుకుంటున్నాను. చూడండి, కేజీ ములక్కాయలకి ఇప్పుడు నేను శనగ నూనె తీసుకుంటున్నానండి. చూడండి, కేజీ ములక్కాయలకి 1/2 కేజీ శనగ నూనె తీసుకుంటున్నాను. శనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడాలండి. నేనైతే శనగ నూనె తీసుకుంటున్నాను. చూడండి, కరెక్ట్గా 1/2 కేజీ శనగ నూనెని తీసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు మనము కారాన్ని తీసుకుందాము. కేజీ ములక్కాయలకి 1/2 కేజీ కారాన్ని వాడతానండి. చూడండి, కరెక్ట్గా 1/2 కేజీ ఉందన్నమాట. ఇప్పుడు చింతపండు తీసుకుంటున్నామండి. కేజీ ములక్కాయలకి మనము చింతపండు కూడా 1/2 కేజీ తీసుకుంటున్నామండి. చూడండి, కరెక్ట్గా 1/2 కేజీ చింతపండు. ఇప్పుడు ఉప్పు అండి, ఉప్పు ఎంతో తెలియజేస్తాను. కేజీ ములక్కాయలకి మనము 200 గ్రాములు ఉప్పు వాడుతున్నామండి. కల్లుప్పు మాత్రమే వాడాలండి, సాల్ట్ వాడకూడదు పచ్చళ్ళకి. ఇప్పుడు మనము ఈ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ చింతపండులో వాటర్ పోసుకొని బాగా కడుక్కొని ఈ నీళ్లు వంపేసేయండి. వంపేసి మరలా ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకోండి. ఈ వేడి నీళ్ళు బాగా చింతపండు బాగా మునిగేంత వరకు పోసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్క నుంచి నాననివ్వండి. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ జార్లో కల్లుప్పు మొత్తం వేసుకొని ఈ చిన్నులపాయలు కూడా వేసుకొని దీన్ని మిక్సీకి పట్టుకొని ఒక వేరే గిన్నెలో తీసుకొని పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు చిన్న బాండీలో వేసుకొని కొంచెం దోరగా ఏగనివ్వండి. ఇవి కొంచెం దోరగా ఏగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని వీటిని కూడా వేగనిచ్చి చిన్న మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో శనగ నూనె పోస్తున్నానండి. ఒక 1/2 కేజీ కంటే కొంచెం పెచ్చుగా శనగ నూనె పోస్తున్నాను. ఈ శనగ నూనెని మనం కొంచెం కాగిన తర్వాత ఇందులో ములక్కాయలు వేసుకొని వేపుకోవాలండి. చూడండి, నూనె వేడెక్కింది. ఇందులో మనము ఈ ములక్కాయలు వేసుకొని వేపుకుందామండి. ఎక్కువగా వేపకూడదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇంతవరకు వేయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని ఆయిల్ అంతా వడవనిచ్చి వేరే గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనిద్దామండి. ఇప్పుడు ఈ నూనెలో మిగిలిన శనగ నూనె కూడా పోసుకుందామండి. ఈ ఆయిల్ కూడా కాగనిచ్చి ఇందులో 2 టేబుల్ స్పూన్లు పచ్చిపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు చూడండి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసుకుంటున్నానండి. ఇంగువ పొడిని కూడా వేసుకొని ఇలా తిప్పి ఇందులో కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. 7-8 ఎండుమిరపకాయలు కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలండి.
ఇలా ఎండుమిరపకాయలు వేసుకొని ఈ విధంగా కలుపుకొని మంటను ఆపేసి ఈ తాలింపుని పక్క నుంచి బాగా చల్లారనివ్వాలి. వేడి నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి చింతపండుని బాగా పిసకండి. ఇలా పిసికిన చింతపండుని స్ట్రైనర్లో వేసుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని ఈ విధంగా బాగా పిండండి. ఈ చింతపండులోని జ్యూస్ అంతా కూడా కింద గిన్నెలోకి వచ్చే విధంగా బాగా పిండండి. చూడండి, ఈ విధంగా మొత్తం జ్యూస్ అంతా కూడా కింద ఉన్న గిన్నెలోకి రావాలన్నమాట. ఆ విధంగా పిసకండి. ఈ చింతపండు జ్యూస్ని స్టవ్ మీద పెట్టుకొని మంటను సిమ్ములో ఉంచి బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. దీని మీద మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు మూత తీసి కలయి తిప్పుకుంటూ బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మంటను ఆపేసి దీన్ని కూడా పూర్తిగా చల్లారనిద్దాం. పచ్చడి కలుపుకోవటానికి ముందుగా ఒక పాత్ర తీసుకొని ఇందులో ఈ చింతపండు జ్యూస్ని వేసుకుంటున్నానండి. ఇందులో సాల్టు, చిన్నులపాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మిక్సీకి వేసుకున్న ఆవా, మెంతి పిండిని కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు కారాన్ని వేసుకుంటున్నానండి. కారాన్ని వేసుకొని చేత్తో బాగా కలపాలండి. చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. ఇప్పుడు ఇందులో పెట్టుకున్నటువంటి ములక్కాయలు కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నానండి. చూడండి, ఈ ములక్కాయ పచ్చడి రెడీ అయిందండి. చూడండి, ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకున్నటువంటి నూనెని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. చేత్తోనే కలుపుకోవాలి. ముక్క విడిపోకుండా చిన్నగా కలపండి. చూడండి, ములక్కాయ నిలవ పచ్చడి రెడీ అయింది. దీన్ని మనం వేడివేడి అన్నంలో ఒక్క ముక్క వేసుకొని కనుక తిన్నామంటే అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.